సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. అక్కడే రక్షిస్తాడు. రక్ష జనార్దన. ఎవరిని రక్షిస్తాడు? నువ్వు నన్ను రక్షించాలి ప్లీజ్ అనగానే రక్షించేయడు. ఎవడైతే ధర్మ మార్గంలో ఉన్నాడో వాడిని మార్గం పరమాత్ముడు చేరుకునేందుకు అర్హత కావాల్సిన క్వాలిఫికేషను ప్రతివాడు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి. ప్రతివాడు క్వాలిఫికేషన్ అడుగుతాడు. పెళ్లి చూపులు క్వాలిఫికేషన్ లేకుండా చేసుకుంటారా? చేసుకోం. ఉద్యోగం అప్లికేషన్ లేకుండా చేసుకుంటారా? వాడు నీ క్వాలిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చేస్తాడా? ప్రతి చోట నీ క్వాలిఫికేషన్ పేరుతో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నావు. మరి వీడి దగ్గర మాత్రం ఏమీ ప్రూవ్ లేకుండా స్వామి మన ఇద్దరం ఒకటే, సేమ్ క్యాస్ట్ సేమ్ క్యాష్ అట్లా అనుకుంటే చేస్తాడా? ఖచ్చితంగా మన ధర్మం అంటే ఏమిటో తెలుసుకుని దాన్ని ఆచరించడం ద్వారా పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందగలం.